వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ భారతదేశ 107వ నేషనల్ పార్క్గా ఇటీవల ఏది వార్తల్లోకి వచ్చిందంటే సిమిలీపాల్. ఈ పార్క్ ఎక్కడ ఉందంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఒడిశాలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది అంటే భితార్కనికా నేషనల్ పార్క్. సిమిలీపాల్ నేషనల్ పార్క్ ఇది ఒడిశా రాష్ట్రంలో రెండవ జాతీయ పార్క్. నెక్స్ట్ టాపిక్ పోయాస్ అగ్నిపర్వతం. ఇది తరచూ బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. ఈ పోయాస్ అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే కోస్టారికా. నెక్స్ట్ టాపిక్ హై సీస్ ట్రీటీ. ఈ హై సీస్ ట్రీటీ యొక్క ఒప్పందం ఎక్కడ జరిగిందంటే న్యూయార్క్లో. ఏ సమావేశంలో భాగంగా జరిగిందంటే BBNG ఒప్పందానికి తొలి ప్రిపరేటరీ కమిషన్ సమావేశంలో భాగంగా ఈ హై సీస్ ట్రీటీ ఒప్పందం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే అమలుకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలకు తుది రూపం అందించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. BBNG అంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఇది సముద్ర చట్టంలో భాగంగా పనిచేస్తుంది. సముద్ర చట్టం యొక్క యాక్ట్ ఏది అంటే 1982. సముద్ర చట్టం ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందంటే 1994. నెక్స్ట్ టాపిక్ తలసేమియా సికెల్ సెల్ రోగులకు సహాయంగా నేపాల్కు భారత్ వైద్య సహాయం. ఈ తలసేమియా అనేది ఇది రక్తహీనత వ్యాధి. ఇది వారసత్వంగానే సంక్రమిస్తుంది. ఈ వ్యాధికి గాను నేపాల్కు భారత్ $2 మిలియన్ విలువైన ఔషధాలు మరియు టీకాలను పంపించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అయిన రణ్ధీర్ జైస్వాల్ దీనిని మీడియా ముందు ప్రచురించారు. భారత్ మరియు నేపాల్కు మధ్య 1950లో శాంతి మరియు మైత్రి ఒప్పందం ఆధారంగా ప్రత్యేక ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత్ 2014లో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్ తమిళనాడులో ఎగ్ మైనిస్ నిషేధం. దీనిని ఏ చట్టం ఆధారంగా నిషేధించారంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం దీనిని నిషేధించారు. కారణం ఏమిటంటే పచ్చిగుడ్ల ద్వారా వ్యాపించే సాల్మోనెల్లా ఈక్వాలి వంటి ఆహార సంక్రమిత రోగాల ప్రమాదం వల్ల దీనిని నిషేధించారు. ఈ నిబంధనలను అమలు చేసే సంస్థ ఏది అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ టాపిక్ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2025. దీనిని ఏప్రిల్ 24 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. దీనిని నిర్వహించే సంస్థ ఏది అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 2025లో ఇమ్యునైజేషన్ యొక్క థీమ్ ఏమిటంటే ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. నెక్స్ట్ టాపిక్ DOSJE మరియు వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా స్మైల్పై సెమినార్ను నిర్వహించారు. ఈ పథకం యొక్క పేరు ఏమిటంటే బిగ్గరి పునరావాసం. DOSJE అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ సెమినార్ని ఏ తేదీన నిర్వహించారంటే ఏప్రిల్ 25, 2025న. ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సెమినార్ ఏ అంశంపై నిర్వహించారంటే పాపులేషన్ అవుట్ ఆఫ్ రీచ్ స్మైల్ అనే అంశంపై నిర్వహించారు. స్మైల్ అంటే ఫుల్ ఫామ్ సపోర్ట్ ఫర్ మ్యాగ్రినైలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ అనే దీని యొక్క ఫుల్ ఫామ్. దీనిని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. నెక్స్ట్ టాపిక్ మత్స్యకారుల సేవలో పథకం. ఈ పథకాన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభించారు. ఏ తేదీన దీన్ని ప్రారంభించారంటే ఏప్రిల్ 26, 2025న. ఈ పథకం కింద ఆర్థిక సహాయం ఎంత చేకూరుతుందంటే ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తుంది. నెక్స్ట్ టాపిక్ తోటా వైకుంఠం. ఇతను చిత్రకళలో చేసిన కృషికి యుద్వీర్ పురస్కారం లభించింది. 1942 కరీంనగర్ జిల్లాలో ఇతను జన్మించారు. ఇతని యొక్క చిత్రాలు ఏమిటంటే పల్లెటూరి పిల్లగాడు, మా భూమి, మట్టి మనుషులు, దాసి చిత్రాలకు గాను 1989లో ఇతను జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. యుద్వీర్ ఫౌండేషన్ యొక్క స్థాపన ఏ సంవత్సరంలో అంటే 1998. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.